బ్రేకింగ్ చూస్తున్నాము. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్లపై వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, క్రాంతి రాణాలపై సస్పెండ్ చేసింది. అయితే తనను అక్రమ కేసులతో వేధించారంటూ కూడా జత్వానీ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురుపై కూడా వేటు వేసినట్లుగా సమాచారం. కొందరు వైసీపీ నేతలు తనను శారీరకంగా మానసికంగా వేధించారని ముంబై నటి ఫిర్యాదులో పేర్కొంది. ఇందులో పలువురు నేతలు, ఐపీఎస్ వంటి కీలక అధికారుల పేర్లు తెరపైకి రావడంతో ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్లపై వేటు వేసింది ప్రభుత్వం. పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటాపై సస్పెన్షన్ వేటు పడింది. తనను అక్రమ కేసులతో వేధించారంటూ కూడా జత్వానీ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురుపై కూడా వేటు వేసినట్లుగా సమాచారం. కొందరు వైసీపీ నేతలు తనను శారీరకంగా మానసికంగా వేధించారని ముంబై నటి ఫిర్యాదులో పేర్కొంది. ఇందులో పలువురు నేతలు, ఐపీఎస్ వంటి కీలక అధికారుల పేర్లు కూడా తెరపైకి రావడంతో ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, ప్రస్తుతం ఆ ముంబై నటి ఎవరైతే ఉన్నారో జత్వానీని వేధించిన కేసులో ఏపీ ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపై కూడా వేటు వేసినట్లుగా తెలుస్తోంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, అప్డేట్స్ ఏంటి? నిజంగానే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులుగా కొనసాగుతున్న ముగ్గురు అధికారులపైన ఏకకాలంలో సస్పెన్షన్ వేటు వేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వ హయాంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించారు. ఆయన ఈ కేసులో చాలా కీలకమైన రోల్ ఆయనది ఉంది. ఆయన డీజీ స్థాయి అధికారిగా ఉన్నారు. ఆయన పైన వేటు వేయడమే కాకుండా ఆ సమయంలో విజయవాడ కమిషనర్గా ఉన్న క్రాంతి రాణా టాటా ఆయన పైన, అలానే డీసీపీగా ఉన్న విశాల్ గున్ని, ముగ్గురు ఐపీఎస్ అధికారులపైన సస్పెన్షన్ వేటు వేసింది. వాస్తవానికి ఫిబ్రవరి 2, 2024 అటు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేత కాదంబరి జట్వానీ పైన ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కాదంబరి జట్వానీ తనను వేధింపులకు గురి చేస్తుంది, తన నుంచి బ్లాక్మెయిల్ చేస్తుంది, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్తో తన ఆస్తి కాజేయడానికి ప్రయత్నిస్తుందంటూ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదు చేసిన పోలీసులు ముంబైలో ఉంటున్న నటి కాదంబరి జట్వానీని అరెస్ట్ చేశారు. ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు. దాదాపుగా 45 రోజుల పాటు వాళ్ళు రిమాండ్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీనిపైన కాదంబరి జట్వానీ సంచలన ఆరోపణలు చేస్తుంది. తనను వేధించారు, తనను భయభ్రాంతులకు గురి చేశారు, అక్రమంగా తనపైన కేసులు బనాయించారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. గతంలో ఆమె 2023లో జిందాల్ పారిశ్రామికవేత్త జిందాల్ కుమారుడి పైన ఒక కేసు పెట్టింది. తనపైన అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆమె ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టింది. ఆ కేసును అక్కడ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఆ కేసు ఎఫ్ఐఆర్ అయ్యేలా చేసింది. దానిలో భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు నమోదైంది. అక్కడ అటు జిందాల్ పైన ఈమె పెట్టిన కేసును ఉపసంహరించుకునేందుకు ఒత్తిడి తీసుకురావడానికే ఈ రకంగా తనపైన కేసు నమోదు చేయించారు. ఇక్కడ 45 రోజుల పాటు తనని జైల్లో పెట్టారు. అదే సమయంలో బాంద్రాలో ఉన్న తాను పెట్టిన కేసులో తనకు నోటీసులు ఇచ్చారు. తాను వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో అక్కడ కేసు కొట్టేశారు. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా ఇక్కడ అధికారులు వ్యవహరించారంటూ జత్వానీ
ఫిర్యాదు చేసింది. దీనిపైన అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సీరియస్గానే స్పందించింది. ఇప్పటికే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఆమె ఇక్కడ ఫిర్యాదు చేసింది 2వ తారీఖు, ఎఫ్ఐఆర్ నమోదైంది 2వ తారీఖు. కానీ 1వ తారీఖునే పోలీసులందరూ కూడా అటు విశాల్ గున్ని కావచ్చు ఇతర అధికారులు 1వ తారీఖునే విమాన టికెట్లు బుక్ చేసుకొని ముంబై వెళ్ళారు. 2వ తారీఖున ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఉన్న ఒక గెస్ట్ హౌస్లో ఆమెను బంధించి అటు అటు ఆయన బంధించారు, తనను వేధింపులకు గురి చేశారనేది ఆమె ఆరోపణ. దీనిపైన ఇప్పటికే విచారణ జరిపారు. అటు ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యనారాయణతో పాటు అప్పట్లో ఏసీపీగా వ్యవహరించిన హనుమంతరావును వీళ్ళని సస్పెండ్ చేశారు. ఈ కేసు విచారించడానికి ప్రత్యేకంగా మహిళా ఐపీఎస్ అధికారిని నియమించారు, స్రవంతిని. ఇప్పటికే జత్వాని తనకు జరిగిన అన్యాయానికి సంబంధించి పూర్తి వివరాలన్నింటినీ కూడా ఇచ్చింది. ఏ రకంగా తనను టార్చర్ పెట్టింది, క్రాంతి రాణా టాటా రోల్ ఏంటి, అట్లనే ఇతరుల పాత్ర ఏంటనే దానిపైన ఆమె చాలా స్పష్టమైన ఆధారాలన్నింటినీ కూడా ఇచ్చింది. ఆధారాలను తీసుకున్న పోలీసులు సమగ్రమైన విచారణ చేశారు. ఇప్పటికే డీజీపీ దీనిపైన అంతర్గత విచారణకు ఆదేశించారు. ద్వారకా తిరుమలరావు ఇచ్చిన నివేదిక ఆధారంగా 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లుగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఒకసారి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అటు మాజీ న్యాయమూర్తి మాల్యాద్రి ఉన్నారు. ఒక మహిళను అక్రమ కేసులో ఇరికించి ఆమెను అన్యాయంగా నిర్బంధించి ఆమెను భయభ్రాంతులకు గురిచేసి ఆమె పైన రకరకాల అకృత్యాలకు పాల్పడ్డారు. ఆమెను తల్లిదండ్రులు, ఆ వయసులో పెద్దవాళ్ళైన తల్లిదండ్రులను కూడా జైలు పాలు చేశారు, ఒక అక్రమ కేసులో ఇరికించారు. ఇంతటి హీనియస్ క్రైమ్కి అటు కాపాడాల్సిన పోలీసులే పాల్పడటం పట్ల ఏ రకంగా చూడాలి, ఇటువంటి పోలీసులపైన కేసు ఫైల్ చేయాలంటూ కూడా జత్వాని కోరుతున్న క్రమంలో అసలు ఒకవేళ నిజంగానే వీళ్ళు ఎటువంటి నేరాలకు పాల్పడ్డారు, ఈ నేరానికి పాల్పడ్డ పోలీసులపైన కనుక కేసు నమోదైతే వాళ్లకు ఏ సెక్షన్లు అప్లికబుల్ అవుతాయి, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది, ఇటువంటి వివరాలన్నీ కూడా అందించడానికి మనతో మాజీ న్యాయమూర్తి మాల్యాద్రి గారు ఉన్నారు. నమస్తే మాల్యాద్రి గారు. హలో, నమస్తే మాల్యాద్రి గారు, నా మాట వినపడుతుందా? హలో మాల్యాద్రి గారు, నా మాట వినపడుతుందా? ఓకే, మొత్తానికైతే సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపైన సమగ్రమైన విచారణ జరుపుతుంది. ఏ రకంగా అటు పోలీసులు ఇబ్బందులకి గురి చేసింది, అసలు జిందాల్ని తప్పించడానికే ఇక్కడ విద్యాసాగర్తో కేసు పెట్టించారు. విద్యాసాగర్ వైసీపీ నేత. గతంలో అతను పెనమలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014లో ఆయన పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. ఆయన తండ్రి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కొద్ది కాలం పనిచేశారు. అయితే ఈయనకు జత్వానితో పరిచయం ఉంది. తనను కుక్కల విద్యాసాగరే తీవ్రమైన వేధింపులకు గురి చేశాడు. తనకు రెగ్యులర్గా కాల్స్ చేసేవాడు. వాట్సాప్ చాట్స్లో తనను ఫోటోలు పెట్టాలని అడిగేవాడు. నగ్నంగా కాల్ చేసి తనను కూడా నగ్నంగా మారాలని కోరేవాడు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా జత్వాని ఇప్పటికే పోలీసులకి చెప్పింది. పోలీసులు పూర్తి నివేదికనైతే తయారు చేశారు. అటు డీజీపీ ద్వారకా తిరుమలరావు దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే అన్ని నియమ నిబంధనలు తుంగలో తొక్కి కావాలని ఈమె పైన అక్రమ కేసులు బనాయించారనేది నిర్ధారణ అయింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఇప్పటికే పోలీసులన్నీ కూడా సేకరించిన క్రమంలో ఇప్పుడు పోలీసులపైన ఈ రకమైన సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటువంటి నేరానికి పాల్పడ్డ పోలీసులకు ఏ రకమైన సెక్షన్లు వర్తిస్తాయి, వాళ్ళపైన ఎటువంటి చట్టపరమైన చర్యలు ఏ రకంగా తీసుకోవచ్చు తదితర వివరాలు అందించేందుకు మనతో మాజీ న్యాయమూర్తి మాల్యాద్రి గారు ఉన్నారు. నమస్తే మాల్యాద్రి గారు. నమస్కారం అండి.